నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్ సార్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 3వ భాగము. రచన గొత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. ఏమైంది రాధా? వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటూ అడిగింది ఆందోళన పడుతూ. ఏమో నాకు తెలీదు ఆంటీ, నేను ఇప్పుడే చూస్తున్నా. వీడిలా ఏడవటం నేనెప్పుడూ చూడలేదు అంది రాధ. ఇక కథలోకి వెళితే, కొడుకుని దగ్గరికి తీసుకుని, ఊరుకో నాన్న, ఏడవకు, అసలేమైందో చెప్పు. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. అది ఎలాంటి విషయమైనా సరే నీకు తోడుగా మేమందరం ఉన్నాం సుజాత అనునయించింది. అవును సిద్ధు, పరిష్కారం లేని సమస్య ఉండదు. నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, నీకు మేమంతా అంది రాధ కూడా సిద్ధార్థని ఊరడిస్తూ. సిద్ధార్థ తలపైకెత్తి చూస్తూ, నేను పెద్ద తప్పు చేశానమ్మా, బయటపడలేని ఊబిలో కూరుకుపోయాను అన్నాడు. అయ్యో నా తండ్రి, మాకొక్కగానొక్క కొడుకువి, పీకల్లోతు ప్రమాదం వచ్చి పడేదాకా ఎందుకు ఊరుకున్నావు? మాతో ఓ మాట ముందే చెప్పకపోయావా? నాన్నగారు వెంటనే అక్కడికి వచ్చేవారు అంది కొడుకు పక్కన కూర్చుని అతని వీపు మీద ప్రేమగా నిమురుతూ. నాన్నగారిని కంగారు పెట్టడం దేనికమ్మా? నేను రాధతో మాట్లాడాలి. నువ్వు కొంచెం సేపు బయటికి వెళ్ళమ్మా ప్లీజ్. అసలేం కంగారు పడకు, నా సమస్య త్వరలోనే ఓ కొలుక్కి వస్తుంది. నాన్నగారికి అప్పుడు ఏం చెప్పకమ్మా, చెప్పమని ప్రామిస్ చెయ్యి అన్నాడు సిద్ధార్థ. పిచ్చి నాన్న, ఎప్పుడు మా మంచి కోరుకుంటావు. అలాగే చెప్పనులే. అమ్మా రాధా, కాస్త వాడికి ఏ సహాయం కావాలన్నా చేసి పెట్టమ్మా అని చెప్పి గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది సుజాత. ఆమె వెళ్ళాక రాధ సిద్ధార్థ ఎదురుగా కూర్చుని, ఇప్పుడు చెప్పరా, అసలేం జరిగిందో వివరంగా చెప్పు. నాకు చేతనైన సహాయం చేస్తాను. మగవాడి జీవితమే సమస్యల వలయం, ఒకటి తీరితే ఇంకోటి అంటూ బ్రీఫ్ కేసులోంచి కొన్ని పేపర్లు తీసి చూపించాడు. సిద్ధార్థ చూపించిన కాగితాలన్నీ చూసింది. ఏవో అప్పులకు సంబంధించినవి. సిద్ధార్థ వాటి మీద సంతకాలు పెట్టిన పేపర్స్లా ఉన్నాయి. 50 లక్షలు అప్పు చేశావా? అంత అవసరం ఏమొచ్చిందిరా అంది ఆశ్చర్యంగా. కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి. నిన్నెవరన్నా మోసం చేశారా? ఎవరికన్నా షూరిటీ ఉన్నావా? వాళ్ళు మొహం చాటేశారా? లేదు, ఈ అప్పు నేనే తీసుకున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీలో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఓ రోజు నా ఫ్రెండ్ వచ్చాడు. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్ కొనుగోలు గురించి నాకు చెప్పాడు. అంతర్జాతీయ ఊహాజనిత ద్రవ్యం. ప్రపంచవ్యాప్తంగా 21,000కు పైగా క్రిప్టోల పేరిట కాయిన్లు, పలు టోకెన్లు చెలామణి అవుతున్నాయి అని చెప్పాడు. అదంటే ఏంటో నాకు తెలీదన్నాను. వాడు దాని గురించి చెప్పాడు. బిట్ కాయిన్లను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ లేదు. యూజర్ల బ్లాక్ చైన్ దీని వ్యవస్థ. ప్రతి యాజమానులకు ఆన్లైన్లో ఒక కోడ్తో నిర్దిష్టమైన అడ్రస్ ఉంటుంది. వారి లావాదేవీలన్నీ అలాంటి అడ్రస్తోనే జరుగుతాయి. ఒక లావాదేవీ జరిగినప్పుడు ఒక అడ్రస్ నుంచి బిట్ కాయిన్స్ మరో అడ్రస్ బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప ఈ లావాదేవీ చేసిన వారి వ్యక్తిగత వివరాలు ఏవి బయటికి రావు. ఈ బిట్ కాయిన్ల ద్వారా ఆన్లైన్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. క్రిప్టో అంటే భవిష్యత్తు డబ్బు స్వరూపం అన్నమాట అంటూ దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నాకంతగా అర్థం కాలేదు. దానివలన చాలా లాభం ఉంటుందని, బ్యాంక్ వసూలు చేసే ఛార్జెస్ ఉండవని, దానిలో డబ్బులు పెట్టమని చెప్పాడు. ఆ డబ్బుకు కంటికి కనిపించదు కదా, ఎలా మనం వాడుకుంటాం అని అడిగాను. నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావురా. అది డిజిటల్ కరెన్సీ. బ్లాక్ చైన్ ద్వారా బిట్ కాయిన్స్ కొనుక్కో. అవి రేట్ పెరిగినప్పుడు అమ్ముకుంటే చాలా లాభం వస్తుంది. నేను లాభం పొందాను, అందుకే నీకు చెప్తున్నాను. కొంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ నాలో ఎన్నో అనుమానాలు మిగిలిపోయాయి. సరే చూద్దామని నేను అందులో చేరాను. అవి పెరిగినట్టు చూపించింది. దానితో ఏదైనా కొందాం అనుకుంటున్నప్పుడు అప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఈ కాయిన్స్తో ఆ ఇల్లు కొందామని ప్లాన్ చేశాను. అతనికి ఈ బిట్ కాయిన్స్ ఇంటిగల అయిన యూజర్ ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను. ముందు ఒప్పుకున్నాడు. మామూలు కరెన్సీ అడ్వాన్స్ ఇవ్వమన్నాడు. అప్పు చేసి అడ్వాన్స్ ఇచ్చాను.
ఇల్లు రిజిస్ట్రేషన్ సమయానికి మొత్తం డబ్బివ్వమన్నాడు. బిట్స్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తానన్నాను. అదేం వద్దు, మా ఆవిడ మామూలు కరెన్సీ తీసుకోమంటుందని గొడవ పెట్టాడు. చేసేది లేక ఒక ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకుని డబ్బు కట్టడానికి బయలుదేరాను. నేను డబ్బు తీసుకుని వస్తుంటే దారి మధ్యలో 4 రౌడీలు నన్ను కొట్టి ఆ డబ్బు లాక్కుపోయారు. అటు ఇల్లు లేదు, ఇటు డబ్బు పోయింది. ఇంటి అడ్వాన్స్ ఇవ్వటానికి చేసిన అప్పు ఓ పక్క, ఈ ఫైనాన్సర్ మరో పక్క నన్ను పీకు తిన్నారు. కొంతకాలం ఎవరికీ కనపడకుండా ఎలాగో మేనేజ్ చేశాను. అది అలా ఎక్కువ కాలం సాగలేదు. అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరిగిపోయింది. ఆ ఫైనాన్సర్ చాలా దుర్మార్గుడు. నీ కిడ్నీ ఇచ్చేస్తే నీ జోలికి రాము అని నన్ను భయపెట్టాడు. కొంత గడువిస్తే తీరుస్తానన్నాను. కాదు కూడదు అన్నాడు. నా చొక్కా పట్టుకున్నాడు. నా మీదికి రౌడీలను పంపి బెదిరించాడు. ఒక్క వారం రోజులు వ్యవధి ఇస్తే అప్పు తీర్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సిద్ధార్థ మోహన్ని కర్చీఫ్తో అద్దుకుంటూ. ఎంత పని చేశావరా? ఉద్యోగంలో చేరి ఏడాది కాలేదు, అప్పుడే కోటీశ్వరుడివి అయిపోవాలని, పెద్ద ఇల్లు కొనాలని అంత తొందర? గెలుపుకి షార్ట్ కట్స్ ఉంటాయని ఎలా అనుకున్నావు? మీ నాన్నగారితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకున్నావరా? ఇప్పుడు ఏమిటి చేయటం అని తలపట్టుకుంది సుజాత. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు అన్నాడు సిద్ధార్థ కంగారుగా. మీ మాటలు నేను వింటూనే ఉన్నాను. రాధా, ఇదంతా ఏంటమ్మా అని ఏడ్చింది సుజాత. మీరు కంగారు పడకండి ఆంటీ, ఇందులో ఏదో మోసం ఉన్నట్టుగా ఉంది. ఆ ఫైనాన్సర్ డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి వాడి మనుషులనే పంపి ఆ డబ్బు కాజేసి ఉంటాడు. ఈ మధ్య ఇలాంటి అక్రమ వ్యాపారాలు ఎక్కువయ్యారని మా డాడీ చెప్తుంటారు. తెల్లారి లేస్తే పోలీస్ స్టేషన్కి ఇలాంటి బాధితులు వస్తున్నారట. అమాయకుల్ని టార్గెట్ చేసి డబ్బులిచ్చి తర్వాత విపరీతంగా వేధిస్తే తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలున్నాయి. మొన్న ఆ మధ్య ఖమ్మం వాస్తవుడు కూడా ఇలాంటి వాళ్ళ బారిన పడ్డాడు. వాళ్ళు చేసే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. వీడింత చిక్కు సమస్య తెచ్చిపెట్టాడు. సమయానికి వీళ్ళ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. ఇప్పుడేం చెయ్యాలి అని బావురమంది సుజాత. మా డాడీతో అంతా చెబుదాం. పోయిన డబ్బు కోసం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దు రాధా, పోయిన డబ్బు తిరిగి రాకపోగా నేను మీ డాడీ దృష్టిలో వెధవనైపోతాను. ఈ ఊళ్ళో ఉన్న మా స్థలం అమ్మకానికి పెడతాను. డాడీ వచ్చాక మెల్లిగా నచ్చ చెప్పి అది అమ్మేసి వాడి డబ్బు వాడి మొహాన కొడతాను. ఇక్కడితో సమస్య తీరిపోతుంది. బతికుంటే బలుసాకు తినొచ్చు. ఇంకెప్పుడు ఇలాంటి వాటి జోలికి పోను. బుద్ధొచ్చింది అన్నాడు సిద్ధార్థ చెంపలేసుకుంటూ. దీనికి ఇదే పరిష్కారం అంటావా? డబ్బు ఎలా పోయిందో, ఎక్కడికి చేరిందో తెలుసుకోవా? మన మానసిక ఒత్తిడే వాళ్ళకి ఆయుధం. కంగారులో మనం ఏది ఆలోచించుకోలేమని వాళ్ళ ధీమా. వేరే ఆలోచన చేయకుండా ఈ బెదిరింపులు, భయపెట్టడాలు చేస్తారు. నువ్వు నిదానంగా ఆలోచించు. పోలీసులకు ఈ విషయం తెలియజేద్దాం. వాళ్ళు రికవరీ చేస్తారేమో చూద్దాం అంది రాధ. అమ్మో వద్దు, 10 రోజుల క్రితం డబ్బు పోతే ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చేది అని వాళ్ళు కూడా తిడితే, మళ్ళీ చెన్నై వెళ్ళగానే ఆ కేటుగాళ్ళు నా మీద పడితే, ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పటిదాకా సొంత నిర్ణయాలు తీసుకుని ఇలా అఘోరించావు. నీలో నువ్వు దాచుకుంటే ఈ సమస్య తేలదు. రాధ చెప్పినట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏది ఎలా జరిగితే అలా జరగని. మనలాంటి వాళ్ళు మరికొందరు మోసపోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. ప్రచారం జరిగితే కొందరైనా జాగ్రత్త పడతారు. ఇలాంటి వాళ్ళు బారిన పడకుండా కాపాడిన వాళ్ళం అవుతాం అంది సుజాత. కరెక్ట్గా చెప్పారు. మా డాడీతో చెప్పడం ఇష్టం లేకపోతే మా కాలేజ్ ఫ్రెండ్స్తో చెబుదాం. వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంది. ఇలాంటి విషయాల్లో మంచి అవగాహన కూడా ఉంది. మా సీనియర్కి ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు అని రాధ వనమాలికి ఫోన్ చేసింది. వనమాలి ఫోన్ ఎత్తి, హలో రాధా, ఇంత వేగంగా అన్ని బుక్స్ చదివేశావా? అప్పుడే డౌట్స్ కూడా అడిగేస్తావా? వావ్, నువ్వు జీనియస్ అన్నాడు నవ్వుతూ. అదేం కాదులే, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది సీరియస్గా. ఏంటిది? నాకు నువ్వు సాయం చేయాలి. నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్కి. అసలేమైందో చెప్పు రాధా. రాధ వనమాలితో జరిగిందంతా చెప్పింది. అయితే రేపు నా సీనియర్స్ కొందరితో కాలేజీ క్యాంటీన్ దగ్గరకు వస్తాను. మీ ఫ్రెండ్ని కూడా అక్కడికి తీసుకురా.
మాట్లాడదాం అన్నాడు వనమాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది రాధ. నువ్వేం కంగారు పడుకు సిద్ధు, సమస్య నలుగురితో పంచుకుంటే ఏదో ఒక బెటర్ వే దొరుకుతుంది. రేపటిదాకా ఓపిక పట్టు, ప్లీజ్ రిలాక్స్ అంది రాధ. అమ్మా, నువ్వు ఓసారి బయటకు వెళ్ళవా ప్లీజ్, నేను రాధతో మాట్లాడాలి అన్నాడు సిద్ధార్థ. వాడిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమ్మా అని చెప్పింది సుజాత. మీరెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాగా అంది రాధ. సుజాత బయటికి వెళ్ళగానే తలుపులు చేరేసి వచ్చి, రాధా, ఇంకొక పెద్ద సమస్య ఉంది నాకు అన్నాడు సిద్ధార్థ ఊబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ. అరే ఏమైందిరా, ఇంకో సమస్య, అదేంటో త్వరగా చెప్పరా. నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు. ఏంటి, నీ గర్ల్ ఫ్రెండా? వాళ్ళ చేతిలో ఉండటం ఏమిట్రా, వాళ్ళెవరు సరిగ్గా చెప్పు అంది రాధ ఏసీలో కూడా కారుతున్న చెమటల్ని తుడుచుకుంటూ. అవును రాధా, సీమ చెన్నైలో అన్నా యూనివర్సిటీలో చదువుతుంది. మా ఇద్దరికి 3 నెలల నుంచి పరిచయం ఉంది. మా మధ్య సాన్నిహిత్యం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. ఓ రోజు మేమిద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. కొండలు గుట్టలు ఎక్కుతూ నేచర్ మధ్య తిరుగుతూ చాలా ఎంజాయ్ చేశాం. అనుకోకుండా అక్కడ వాన పడింది. ఓ చెట్టు కింద నిలబడ్డాం. పరిస్థితుల ప్రభావమో ఏమో కానీ ఇద్దరం ఒకరితో ఒకరం దగ్గరైపోతూ మా నియంత్రణ కోల్పోతున్నప్పుడు ఏదో అలికిడి అయ్యింది. ఇద్దరం విడివడి తిరిగి చూశాం. ఎవరు మమ్మల్ని వీడియో తీస్తున్నారు. సీమ గట్టిగా అరిచింది. వీడియో తీస్తున్నవాడు పారిపోయాడు. మేం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ సంఘటన తర్వాత మేమిద్దరం నేరుగా కలుసుకోలేదు. ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. సీమ చాలా భయపడిపోయింది. ఆ విషయం వాళ్ళింట్లో తెలుస్తుందేమో అని క్షణక్షణం నరకం అనుభవిస్తుంది. కానీ అలా జరగలేదు. అంతకన్నా దారుణం జరిగింది. ఆ వీడియో తీసినవాడు ఈ ఫైనాన్సర్ మనిషి అని నాకప్పుడు తెలీదు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో వైరల్ చేస్తామని ఇద్దరిని బెదిరిస్తున్నాడు. నాకప్పుడు అర్థమైంది. క్రిప్టీలో మనీ పెట్టమని నా ఫ్రెండ్ ద్వారా నన్ను ఫోర్స్ చేయించి అందులో బిట్ కాయిన్స్ కొనిపించాడు. తర్వాత ఇల్లు బేరానికి రావటం దగ్గర నుంచి అన్నీ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే జరిగాయని, నా అలవాట్లు, నా బలహీనతలు అన్నీ తెలుసుకున్నారని అప్పుడు తెలిసింది. డబ్బిస్తే కానీ ఆ వీడియో తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారు. నేను చచ్చిపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అమ్మ నాన్న కొన్ని రోజులు ఏడుస్తారు అంతే. కానీ అవతల ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో అనే నా భయమంతా. దీని నుంచి ఎలా బయపడతానో తెలియదు. నా తల పగిలిపోతుంది రాధా చెప్పాడు సిద్ధార్థ తల పట్టుకుని మెలితిరుగుతూ. అతను చెప్పిన మాటలకి రాధ మ్రాన్మడిపోయింది. ఒక మాయావలలో సిద్ధార్థ చిక్కుకుపోయాడని అర్థమైంది. దాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. భగవంతుడా, నా మిత్రుణ్ణి రక్షించు. సిద్ధు, ఇక ఆలస్యం చేయకుండా డాడీ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. ఇలా మనమే ఆలోచిస్తూ కూర్చుని మళ్ళీ మరో తప్పు చెయ్యొద్దు. గెటప్, రా వెళదాం అంది రాధ సిద్ధార్థ చెయ్యి పట్టుకుని. ఆగు రాధా, ముందు మనం సీమ వీడియో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అప్పుడు నాకు ధైర్యం వస్తుంది. నా సర్వస్వం పోయినా కానీ నేను బాధపడను. పాపం, ఆడపిల్ల లైఫ్ రిస్క్లో పడింది. ఈ విషయం తెలిస్తే తను ఎంత తల్లడిల్లిపోతుందో. ఈ విషయం గుట్టుగా సాల్వ్ చేయాలి అన్నాడు సిద్ధార్థ. ఏది, ఆ అమ్మాయి ఫోటో ఉంటే నాకు చూపించు అంది. ఫోన్లో సీమ ఫోటోలు చూపించాడు సిద్ధార్థ. తెల్లగా, సన్నగా, నాజుగ్గా, అందంగా ఉంది సీమ. ఫోటోలన్నీ చూస్తుంటే ఒక ఫోటోని బాగా జూమ్ చేసి మరింత దగ్గరగా చూసింది. సీమ గడ్డానికి కింద మెడభాగంలో ఒక పెద్ద పుట్టుమచ్చ కనబడింది. సీమ ఆ ఫోటోలో పైకి చూస్తూ ఉంది కాబట్టి ఆ పుట్టుమచ్చ కనబడింది. లేకపోతే మెడ కంట మధ్య మడతలో కలిసిపోయేది. ఏంటి రాధా, ఆ ఫోటోని అంతసేపు చూస్తున్నావు? ఈమె నీకు తెలుసా అడిగాడు సిద్ధార్థ రంగులు మారుతున్న రాధ మొహాన్ని పరిశీలనగా చూస్తూ. తెలీదు, కానీ ఎక్కడో చూసినట్లు ఉంది. ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. ఒక్క నిమిషం ఆగు అని రూమ్ బయటకు వచ్చి ఆ ఫోటో తన ఫోన్లోకి షేర్ చేసుకుని వెంటనే గీత వాట్సాప్కి పంపింది రాధ. గీతకి ఫోన్ చేసి, గీత, నీకు ఫోటో పంపాను, చూసి మళ్ళీ ఫోన్ చెయ్యి అంది. కాసేపట్లో గీత తిరిగి ఫోన్ చేసింది.
ఎవరే ఈ అమ్మాయి, నాకెందుకు పంపావు అని. ఆ అమ్మాయిని ఎక్కడో చూశాం కదూ. అవును, అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో పెట్టిందిగా, నాలాగా గడ్డానికి కింద మెడమడతలో పుట్టుమచ్చు ఉన్న అమ్మాయిలు ఎవరన్నా ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అని. అప్పుడు చాలామంది అమ్మాయిలు రెస్పాండ్ అయ్యారు. అలా ఎందుకు అంటే అక్కడ పుట్టుమచ్చ ఉంటే మహారాణి యోగం పడుతుంది అని చెప్పింది. నిజానికి అదేం కాదు, అక్కడ పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు మహాకంత్రిలని మా బామ్మ చెప్పింది. సరే, ఆమె గురించి ఇప్పుడు ఎందుకు అడిగావు? చెప్తాను కానీ ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి ఫొటోస్ ఇంకా ఏమన్నా ఉంటే షేర్ చెయ్యి. రీసెంట్గా అంటే 3 రోజుల క్రితం ఓ ఫోటో పెట్టింది, పంపుతున్నాను చూడు అని గీత సీమ ఫోటో పంపింది. ఇదిగో సిద్ధు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో. ఏదో పబ్బులో పార్టీ చేసుకుంటుంది, ఆమె వెనుక చాలామంది ఉన్నారు చూడు అని ఫోటో అతనికి చూపించింది. సిద్ధార్థ ఆ ఫోటో చూసి షాక్ తిన్నట్టు ఉండిపోయాడు. ఏమైందిరా, అలా బిగుసుకుపోయావు? ఎనీథింగ్ రా అంది. అవునే, వీణ్ణి చూడు, సీమ వెనకాల నిలబడ్డ ఈ గడ్డంవాడు. వీడే ఆ రోజు మమ్మల్ని వీడియో తీసి పారిపోయాడు. అంటే వీళ్ళంతా ఒకే గ్యాంగ్ వాళ్ళన్నమాట. అమాయకుల జీవితాలతో ఆడుకునే వాళ్ళ బృందంలో సీమ కూడా ఒక మెంబరేనన్నమాట. నీతో ప్రేమ నాటకం ఆడుతుందా? డబ్బు లాగేందుకు పన్నిన వలలా లేదు. అమ్మో, ఎంత మోసం. అలా కాకపోవచ్చు రాదా, వాడు సీమతో ఫ్రెండ్షిప్ నటిస్తున్నాడేమో, సీమని కూడా ట్రాప్ చేశాడేమో. ఆమె చాలా అమాయకురాలు, నువ్వే అమాయకుడివి. ఇదేదో ప్లాన్లా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారని నా అనుమానం. ఇదేంటి రాదా, స్నేహితుడు నన్ను మోసం చేసి గర్ల్ ఫ్రెండ్ కూడా మోసం చేస్తే అసలు నేనెవరిని నమ్మాలి? అందరూ నా మీద ఎందుకు ఇలా పగబట్టారు? సీమ జీవితం గురించి నేనెంతగా ఆలోచిస్తుంటే ఆమె మాత్రం అలా చిల్ అవుతుంది. ఓ మై గాడ్, నేను అందరి చేతుల్లో ఓడిపోయిన పెద్ద ఫూల్ని. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది అన్నాడు 2 చెంపులు వాయించుకుంటూ. అరే ఆగరా, వద్దురా, ఊరుకో. మనల్ని మోసం చేసిన వాళ్ళని అంతకన్నా తెలివిగా మోసం చేసి వాళ్ళ ఆట కట్టించాలి. అంతేగాని ఇలా కుంగిపోతే ఎలా? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వెలా క్షణానికి కుంగిపోతే నిన్ను ఓదార్చటమే సరిపోతుంది నాకు. నువ్వు ధైర్యంగా నిలబడితే నీ వెనక మేమంతా ఉంటాం. కూల్గా ఉండేందుకు ప్రయత్నించరా అంది రాధా. సీమ నన్నెంతగా నమ్మించిందే, అసలు నాకేమాత్రం అనుమానం రాలేదు తెలుసా? ఎంతగా ప్రేమించాను, పచ్చిగా మోసం చేసింది. నువ్వు మాత్రం బాగా కనిపెట్టేశావు రాధా. నువ్వు తెలివైన దానివి. ప్రపంచం చాలా చిన్నదిరా, ఎవరేం చేసినా ఏదో నాటికి అందరికీ తెలిసిపోతుంది. అదే స్ట్రాటజీ మనం కూడా ప్లే చేద్దాం. వాళ్ళు వచ్చి మన ఉచ్చులో పడేలా చేద్దాం. నువ్వు ఎమోషనల్ డ్రామా ఆపేసి ప్రాక్టికల్గా ఉండు కాస్త. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకుండా ఉండు. మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుందాం మనం అని ధైర్యం చెప్పింది రాధా. మనం ఎవరికీ చెప్పొద్దు రాధా. ఒక పని చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో నేను వేరే అమ్మాయితో దిగిన ఓ ఫోటో లేటెస్ట్గా అప్లోడ్ చేస్తాను. దాన్ని సీమ చూస్తుంది, నాకు ఫోన్ చేస్తుంది. ఏంటంత హ్యాపీగా ఉన్నావని అడుగుతుంది. అవును, నేను హ్యాపీగానే ఉన్నాను. అయితే ఏంటి, నువ్వు చిల్లవట్లేదా అంటాను. ఎవరా అమ్మాయి అంటుంది. నా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాను. కోపం పట్టలేక నన్ను తిడుతుంది. ఊరికే ఉడికించడానికి చెప్పాను, అదేం లేదు అంటాను. కాదు, నేను నమ్మను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, అక్కడికి వస్తాను అంటుంది. నేను చెప్పను, కానీ జీపీఎస్ పట్టుకుని అదే ఇక్కడికి వస్తుంది. అప్పుడుంటుంది నా చేతిలో వాళ్ళందరికీ. నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ని రెడీ చేసి పెడతాను. దెబ్బకు మొత్తం అందరూ మన ఉచ్చులో పడతారు అన్నాడు సిద్ధార్థ కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ. ఐడియా బాగానే ఉంది, కానీ సరిగా ఇంప్లిమెంట్ చేయగలమా అని అంది రాధ ఆలోచిస్తూ. ఎందుకు చేయలేం? నేనెక్కడికి వెళితే వాళ్ళ బలం ఎక్కువ, నేను గెలవలేను. ఇక్కడ నా బలగం ఎక్కువ కనుక వాళ్ళని ఇక్కడికి రప్పిస్తా. ఒక్కొక్కడి బెండ్ తీస్తా. అలా ధైర్యంగా ఉండు చాలు. మరి నీ ఉద్యోగం మాటేంటి? వెళ్లకుండా ఇక్కడే ఉంటే జాబ్ పోదా అంది రాధా. నా ప్రాజెక్ట్ మేనేజర్ మంచివాడు, కొన్నాళ్ళు మేనేజ్ చేయమని చెప్పాను. ఇక్కడి నుంచే టీమ్స్లో లాగిన్ అయి ఉంటాను. మరీ తేడాగా అనిపిస్తే అది మానేసి ఇంకోటి చూసుకుంటాను చెప్పాడు సిద్ధార్థ. గుడ్, అయితే మనం వాళ్ళని ఇక్కడికి రప్పించే పనిలో ఉండాలి. ఇప్పుడేం చేద్దాం?
నాతో పాటు నా పక్కనే నిలబడ్డట్టు ఒక అమ్మాయి ఫేక్ ఫోటోని సృష్టించాలి. ఎవరిని సృష్టిస్తావు? ఎలా చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. ఇప్పటికిప్పుడు నా పక్కన నిలబడే అమ్మాయి ఎలా వస్తుంది? ఓ పని చేస్తా, మా అమ్మతో కలిసి ఫోటో దిగుతా. కంప్యూటర్లో మా అమ్మ ఫోటోని ఏంగా ఉన్నట్టు మారుస్తా. ఇక ఏ ఇబ్బంది ఉండదు అని అమ్మా అమ్మా అని వాళ్ళమ్మని పిలిచాడు సిద్ధార్థ. సుజాత పలకలేదు. అమ్మ బయటికి వెళ్ళినట్టుంది. అబ్బా, ఇప్పుడే వెళ్ళాలా ఈవిడ అని తల కొట్టుకున్నాడు. జీవనకేళి 4వ భాగము సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.